మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే, రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారెంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే, ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలల్లోనే మంచిగా మనసున పట్టిందా లేదా? ఎన్ని రోజులకోసారి వస్తున్నాడు? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, 4,000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం నెత్తికెక్కింది. గాలిలోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతుర్రు? గాలిలో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదికి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదికి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంటుకు పంపాలి. గట్లయితే వాళ్ళు భూమి మీదకి వస్తారు. అప్పుడు వాళ్ళకి సోయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని దాదాపు 1 అవుతుంది, నామినేషన్ కూడా వేసేది ఉన్నది. ఇంకా మాట్లాడాలా? సరే, ఓకే, మాట్లాడు. 5 నిమిషాలు మీ టైం ఇచ్చిందంటే మాట్లాడు. అయితే ఓకే, జై తెలంగాణ. కేసీఆర్ ఏమో మెదక్ను జిల్లా చేసిండు, సంగారెడ్డిని జిల్లా చేసిండు, సిద్దిపేటను జిల్లా చేసిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే? జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు వీకేస్తా, దీన్ని ఎన్ని జిల్లాలు కమ్మి చేయాలో నిర్ణయించడానికి కమిషన్ వేస్తాడట. అంటే మెదక్ జిల్లా పోవాలనా? మెదక్ జిల్లా ఉండాలనా పోవాలనా? మరి ఆయన తీసేస్తా అంటుండు. కేసీఆర్ ఏమో 40 ఏళ్ల కళ, ఎన్ని పోరాటాలు, ఇదే రామదాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా కావాలని ఎన్ని నిరాహార దీక్షలు, ఎన్ని ధర్నాలు, ఎన్నికల ముందు ఎంతమంది మాట ఇచ్చి తప్పిండ్రు. మాట ఇచ్చి నిలబెట్టిండు కేసీఆర్. మెదక్ను జిల్లా చేసిండు కేసీఆర్. ఎవరన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మెదక్ జిల్లాను పోడగొట్టుకోవడమే. మన జిల్లాను వద్దనుకుంటే, వచ్చిన జిల్లా జారిపోవాలంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయాలి. సిద్దిపేట జిల్లా పోతుంది, మెదక్ జిల్లా పోతుంది మళ్ళా. మరి ఆయన జిల్లాలు తీసేస్తా అంటుండు. ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఇవాళ అభ్యర్థులు ఒకరు వెంకట్రామరెడ్డి గారు, ఇంకొకరు బీజేపీ ఆయన రఘునందన్, మూడో ఆయన నీలం మధు అని పోటీ చేస్తున్నారు. ఒక ఆయన 6వ తరగతి చదువుకున్నాడు, ఒక ఆయనదేమో బ్లాక్ మెయిల్ తెలివి, మరి మనోడేమో మంచిగా ఐఏఎస్ ఆఫీసర్, అద్భుతంగా ప్రజలకు సేవ చేసే సత్తా ఉన్నాడు. వెంకట్రామరెడ్డి గారు ఆయన రోజుకు 16 గంటలు పనిచేస్తాడు. మనకు మాట ఇచ్చిండు, వారంకొక రోజు ప్రతి సోమవారం ఎంపీగా గెలిచినాక మెదక్